ఖండించండి 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 మరింతడికి గ్రామంలో ఆక్రమణకు గురవుతున్న రామాలయ స్థలాన్ని వెంటనే తొలగించాలి ఆక్రమణదారులను వెంటనే తొలగించాలి రామాలయ స్థలాన్ని ఆక్రమణకు గురి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి వర్ధిల్లాలి ఆదివాసీ గిరిజన సంఘం వర్ధిల్లాలి ఆదివాసీ గిరిజన సంఘం ఆనంద కాలనీలో ప్రజలు భయభ్రాంతులు చేస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి నిన్న సాయంత్రం ఆనంద కాలనీలో భయభ్రాంతులు గురి చేస్తున్న ప్రజలపై భయభ్రాంతులు గురి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి వలస వచ్చిన రామకృష్ణ అనే వ్యక్తిపై కేసులు నమోదు చేయాలి అక్రమంగా స్థలాన్ని ఆక్రమిస్తున్న వలస వచ్చిన రామకృష్ణపై చర్యలు తీసుకోవాలి మరింత ఆనంద కాలనీలో అక్రమంగా స్థలాన్ని ఆక్రమిస్తున్న రామకృష్ణపై చర్యలు తీసుకోవాలి ఆదివాసీ గిరిజన సంఘం మరింత ఆనంద నగర్ లో జరుగుతున్న ఆక్రమణను తొలగించండి ఆక్రమిస్తున్న రామకృష్ణపై తక్షణం పోలీస్ కేసులు నమోదు నెంబరు ఆనంద కాలనీలో రామాలయానికి కేటాయించినటువంటి 8 స్థలాలు సెంట్లు భూమిలో వలస వచ్చినటువంటి రామకృష్ణ అనే వ్యక్తి దౌర్జన్యంగా కట్టేస్తారు. ఇదేంటి ఇలా కట్టేస్తున్నారని ఎంఆర్ఓ గారికి కూడా తెలియపరిచాం. ఎంఆర్ఓ గారు తప్పని చెప్పారు. కానీ నిన్న సాయంత్రం ఏంటంటే ఒక 50-40 మందిని ఎక్కడి నుంచో మొత్తం జనాలు తీసుకొచ్చి కాలనీలో ఉన్న ప్రజలందరినీ భయభ్రాంతి చంపేస్తామంటే వాళ్ళందరూ తలుపు చేసుకుని భయభ్రాంతులు గురయ్యారు. ఇలా కాలనీ అంతా బయటికి ఎంఆర్ఓ గారికి చెప్తే చంపేస్తామని తెలియజేస్తున్నారు. వాళ్ళందరినీ అల్లిపోయి అలా దాని మీద ఇప్పుడు ఏంటంటే అర్జెంటుగా మీరు పోలీసు వారికి అక్కడ పంపించి ఫిన్సింగ్ చేయించాలి. స్వాధీనం చేసుకోవాలి. కొసిరెడ్డి గణేశ్వరరావు సిపిఎంఎల్ ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శిని. ఈరోజు ప్రధానంగా ఎంఆర్ఓ గారి కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించడానికి ప్రధాన కారణం ఏంటంటే పరివేడు పంచాయతీ పరింతడ గ్రామంలో ఆనందనగర్ కాలనీ అనేటివి ఉంది. అది 107 సర్వే నెంబర్లో ఉంది. 70 కుటుంబాలు, అన్ని కులాల పేర్లు గిరిజనులు అందరూ నివసిస్తూ ఉన్నారు. ఆ కాలనీలో 8 సెంట్లు రామాలయానికని కేటాయించడం జరిగింది. ఆ రామాలయ స్థలంలో ఒక వలస వచ్చినటువంటి రామకృష్ణ అనే పెద్దాపురం గ్రామానికి చెందిన వ్యక్తి వచ్చి నేను గుడి కట్టిస్తాను, నేను 10 లక్షల రూపాయలు గ్రాంట్ చేస్తున్నాను, ఇవన్నీ అక్కడ ప్రజలను నమ్మించి వాళ్ళ దగ్గర కొంత సందాలు కూడా వసూలు చేసినట్లు తెలిసింది. అయితే ఇది జరిగి చాలా రోజుల నుంచి కొనసాగుతూ ఉంది. అయినా ఆ యొక్క స్థలంలో రామాలయ నిర్మాణాన్ని చేపట్టవలసింది పోయి అతను సొంతంగా ఇల్లు నిర్మించుకుంటున్నారు. ఏంటండి ఇక్కడ సొంతంగా మీరు ఇల్లు నిర్మించుకుంటున్నారు తప్పని అక్కడ గ్రామ ప్రజలు అందరూ కూడా అడగడం జరిగింది. అయితే ఇది మా దేవుడి భూమి, మా ఇష్టం వచ్చినట్టు చేస్తాము, నా సొంతంగా చేసుకుంటాను, ఇది దేవుడి భూమి నాది అని అతను మొండి వైఖరిగా, స్థానికుడు కాదు, వలస వచ్చాడు. అక్కడ ఈ రకమైనటువంటి దౌర్జన్యం చేస్తా ఉన్నాడు. ఏంటండి అని గతంలో ఎంఆర్ఓ గారికి ఈ విషయాన్ని 10 రోజుల క్రితం తెలియపరిచినప్పటికీ నేను ఆయనకి పట్టా ఇవ్వలేదు, నేను పోలీసులు పంపిస్తాను, మీకేం భయం లేదు అని అక్కడ ఎంఆర్ఓ గారు చెప్పడం జరిగింది. కానీ అక్కడ స్థానికుల కొంతమంది అధికార పార్టీ నాయకులు అండదండలు చూసుకుని వాళ్ళందరినీ రెచ్చగొట్టి అతను మళ్ళీ గుమ్మం మూతం అది పెట్టి ఇల్లు నిర్మాణం చేపడతా ఉంటే నిన్న సాయంత్రం అక్కడ కొంతమంది ప్రజలతో అతను వెళ్ళి మీ కాలనీ వాళ్ళందరూ ఈ గుడి కడతానో లేదో, లేకపోతే నేను ఇల్లు కట్టుకుంటాను, మీరు ఎవరన్నా కలెక్ట్ చేసుకుంటే చంపేస్తానని ఆ ఇళ్ల మీదకి దౌర్జన్యంగా వెళ్ళి నిన్న భయభ్రాంతులకు గురి చేయించాడు ఈ రామకృష్ణ. ఏంటండి ఇది మత కళాలు సృష్టించినాక రాముడికి కేటాయించిన స్థలంలో రామాలయం కట్టాలి, అంతేగాని స్వార్థ ప్రయోజనాల కోసం ఇల్లు కట్టిస్తే ఒకవేళ ఎంఆర్ఓ గారు పట్టా ఇచ్చారా అని అడిగితే ఎంఆర్ఓ గారు పట్టాలేదు. అతను స్థానికుడు కాదు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ ఆ యొక్క గిరిజనుల ఐక్యతగా జీవిస్తున్నటువంటి శాంతియుత వాతావరణంలో వచ్చి అక్కడ మత కలహాలు సృష్టించి అక్కడ ఈ యొక్క యేసుక్రీస్తు చర్చిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇప్పించడం ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారట. అంటే ఈ ప్రాంతంలో ఎప్పటి వరకు కూడా హిందూ, క్రిస్టియన్, ముస్లిం అందరూ సమానత్వంగా జీవిస్తా ఉన్నారు. ఇక్కడ మత కలహాలు సృష్టించడానికి చేస్తున్నటువంటి రామకృష్ణపై తగు చర్యలు తీసుకుని చట్టపరమైనటువంటి తగు కేసులు నమోదు చేసి అతను తొలగించకపోతే ఇది వేరే ప్రమాదం ఉందని మేము ఈ సిపిఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ తరఫున నేను తెలియపరుస్తా ఉన్నాను.